ఈ రోజు ఉదయం సుమారు 7 గంటల ఆ ప్రాంతంలో దేవరపల్లి ఎస్ఐ గారు, సుబ్రహ్మణ్యం ఎస్ఐ గారు, ఆయన ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అటు రాజమండ్రి వైపు నుంచి నలుగురు వ్యక్తులు 2 మోటార్ సైకిల్ మీద గంజాయి బ్యాగుల్లో గంజాయి తీసుకుని మన దేవరపల్లి మీదుగా సుమారు 6-7 మధ్యలో క్రాస్ అవుతారని దేవరపల్లి ఎస్ఐ గారికి రాబడిన ముందస్తు సమాచారం మీద, పక్కగా గంజాయి వస్తుందనే సమాచారం మీద ఎస్ఐ గారు ప్రొసీజర్ ప్రకారం మధ్యవర్తులను అందరినీ ముందే సెక్యూర్ చేసుకుని దేవరపల్లి డైమండ్ జంక్షన్ నుంచి పైకి ఎక్కితే సైన్ బోర్డు ఉంటుంది. ఆ ఏరియాలో 7 గంటలకి 2 మోటార్ సైకిల్ని చాకచక్యంగా ఆపి వాళ్ళని తనిఖీ చేయగా ఆ 4 వ్యక్తులు సుమారు 40 కేజీ 3 బ్యాగుల్లో 40 కేజీల 550 గ్రాములు అంటే సుమారు 40 కేజీల గంజాయితో 4 వ్యక్తులు 2 మోటార్ సైకిల్ పట్టుకోవడం జరిగింది. ఆ 4 వ్యక్తుల్ని వివరాలు అన్ని చేయగా వాళ్ళ పేర్లు అమల్ కృష్ణ. ఈ 4 కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్లే. అమల్ కృష్ణ, మహమ్మద్ సాహల్ మేన్, అభినవ్ పునతిన్ ముత్తల్ అనే ఈ 4 వివరాలు. ఈ 4ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఒక గెజిటెడ్ ఆఫీసరు, విఆర్ఓలు వాళ్ళందరి సమక్షంలో ఈ గంజాయిని తూకం వేయించడం, వేయింగ్ మిషన్ ద్వారా కూడా తూకం వేయించడం జరిగింది. ఈ కేసులో ఎస్ఐ గారి యొక్క ముందస్తు సమాచారం, ఆయనకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఈ 4 పట్టుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ NH-16 ఎక్కువ వాహనాలు వెళ్ళటం, ఏదైనా ఏజెన్సీ వైపు నుంచి ఇటు విజయవాడ వైపు వెళ్లాలన్నా, తమిళనాడు వైపు వెళ్లాలన్నా, హైదరాబాద్ వెళ్లాలన్నా మన దేవరపల్లి రోడ్లు హైవే నుంచి వెళ్ళాలి. కాబట్టి ఈ హైవే మీద మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దేవరపల్లి ఎస్ఐ గారు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ గంజాయి ఇన్వెస్టిగేషన్లు ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం మన పాడేరు నుంచి లోపల ఒరిస్సా బోర్డర్లో ఒక వ్యక్తి ద్వారా ఏజెన్సీలో బాగా మనకు ఒరిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్లో నుంచి ఈ గంజాయిని వీళ్ళు మోటార్ సైకిల్ మీద తమిళనాడు రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్టు, కోయంబత్తూరు తీసుకెళ్తున్నట్టు మాకు ప్రాథమిక విచారణలో తెలవడం జరిగింది. డీటెయిల్ గా మీకు ప్రెస్ నోట్ లో కూడా ఇవ్వడం జరిగింది. వాల్యూ ఎంత ఉంటుంది సార్ సుమారు? వాల్యూ అండి అంటే ఈ గంజాయి వాల్యూ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిమాండ్ అని బట్టి, మన దగ్గర డిమాండ్ బాగా ఉందనుకో సిటీలో, అంటే యావరేజ్ కేజీ ఒక చోట్ల 50,000, కేజీ 50,000 కూడా పలుకుతుంది, ఒక చోట కేజీ 20,000 కూడా పలుకుతుంది. డిమాండ్ బట్టి ఏజెన్సీ ఏరియా అనుకో అది ఊరికే తక్కువ రేటు కూడా ఇచ్చేసి ఉంటుంది. దీన్ని వాల్యూ కరెక్ట్ గా మనం చెప్పలేం. అంటే యావరేజ్ గా ఒక 30,000, కేజీ 30,000, కేజీ 50,000 లాగా కూడా ఉంటుంది. ఇంకా దాన్ని ప్రాసెస్ చేసి ఇంకా కాస్ట్లీగా కూడా అమ్మే సందర్భాలు కూడా, ఇంకా కొన్ని మా కాస్మోపాలిటన్ సిటీస్, మెగా సిటీస్ లో ఇంకా కాస్ట్లీగా కూడా అమ్ముతారు. అంటే మేము ఇప్పుడు దాకా అంచనా ప్రకారం సుమారు ఒక 50,000 యావరేజ్, కేజీ 50,000 దాకా అమ్మొచ్చు అనేది మాకున్న ప్రాథమిక సమాచారం. అందరికీ 20 సంవత్సరాలు, అందరికి వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ రికార్డులన్నీ తీసుకోవడం జరిగింది. అందరికి ఒక అతనికి మాత్రం 19 సంవత్సరాలు, మిగతా వాళ్ళందరికీ 20 పైనే వయసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.